One, two, three, four, five, six, seven, eight, nine, 10, 11, 12. ఓకే. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి శాప్కు అటాచ్మెంట్ బేసిస్ మీద శాప్లో అటాచ్మెంట్గా రావడం అయినది. అక్కడి నుంచి నాకు డిప్యుటేషన్గా మన కర్నూలు డిఎస్ఏకి పంపడం జరిగింది. నేను ఇక్కడ మన నగరవనంకు ఇక్కడ డిప్యుటేషన్ కింద వాటర్ స్పోర్ట్స్కి పర్పస్ నియమించడం జరిగింది. కావున పిల్లలను ఇక్కడ వచ్చిన పిల్లలను నేను తయారు చేయడానికి మా డిఎస్ఏ నుంచి భూపతిరావు గారు, డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. మా ముఖ్యంగా వచ్చేసి ఎండి గారు, మన శాప్ ఎండి గారు మరియు చైర్మన్ గారు వాటర్ స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారు. మంచి క్రీడాకారులను తయారు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. మరియు పిల్లల్ని కూడా నేను ఇక్కడ సుమారుగా 20 మంది నుంచి 25 మంది దాకా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రతిదినము. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా 10+2 డ్రాగన్ బోట్ అనేది మన జిల్లాలో ఉన్నది. ఇందుకు గాను మనకు మెయిన్గా ఇది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మరియు వచ్చేసి ఏషియన్ లెవెల్లో ఉన్నది. ఇది ముఖ్యంగా చైనా, జపాన్, థాయిలాండ్ ఎక్కువ శాతము ఈ క్రీడలు జరుగుతాయి. దీనికి సంబంధించి డ్రాగన్ బోట్ సంబంధించి మనం ఎక్కువగా కేరళలో దీనికి ప్రావీణ్యం సంతరించుకుంది. మనం వచ్చేసి నేషనల్లో మన స్టేట్ మీట్ వచ్చేసి నంద్యాల 2024లో జరిగినటువంటి డ్రాగన్ బోట్ స్టేట్ ఛాంపియన్షిప్లో మనము 3rd ప్లేస్ సాధించడం జరిగింది. మరియు అలాగే 2025లో జనవరి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరిగినటువంటి డ్రాగన్ బోట్ రేస్ ఛాంపియన్షిప్లో మనకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. మరియు నా పేరు డి వెంకటేశ్వరి. నేను డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథ్లెటిక్స్ చేస్తున్నాను. శేఖర్ సార్ వల్ల బోటింగ్ నేర్చుకున్నాను. నాకు బాగా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. పోయిన ఇయర్ 2024 నవంబర్లో నంద్యాలలో జరిగిన బోటింగ్లో మిక్స్డ్ రిలేలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ బాగా ట్రైనింగ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో మేము మంచి ట్రైనింగ్ చేసి విల్ గెట్ ద నేషనల్ మెడల్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే. నా పేరు ధోని. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ కర్నూలులో లాస్ట్ 1 మంత్ నుంచి ఉండి శేఖర్ సార్ దగ్గర కోచింగ్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ బోటింగ్. సో నేను ఈ ఫస్ట్ టైం ఈ గేమ్ని అయితే విజయవాడలో చూశాను. దాని తర్వాత నేను నంద్యాల 2024లో స్టేట్ మీట్ ఆడాను అనంతపూర్ నుంచి. సో మాకు అనంతపూర్లో వాటర్ ఫెసిలిటీ లేనందువలన ఇక్కడ కర్నూలుకి వచ్చి నేను 1 మంత్ నుంచి ఇక్కడ ఉండి శేఖర్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా. శేఖర్ సార్ చాలా బాగా కోచింగ్ ఇస్తూ నేషనల్కి అయితే రెడీ చేశారు మమ్మల్ని అందరినీ. సో అలాగే శేఖర్ సార్ ఆధ్వర్యంలో మేము మరి ఎన్నో మెడల్స్ కొట్టాలని చెప్పి ఆశిస్తున్నాం.